కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం వాకలపూడికి చెందిన పాలిక అప్పారావు భార్య గోపమ్మ వద్ద 2004లో సర్వే నెంబర్ 212/3లో 277 చదరపు గజాలు గల 31 ప్లాట్లు ముద్రగడ మురళీకృష్ణ 2005లో అదే సర్వే నెంబర్లో ఉన్న 388 చదరపు గజాలు గల 29వ ఫ్లాట్లు కొనుగోలు చేశామని కిషోర్ రెడ్డి నాయుడు తెలిపారు. అప్పటి నుంచి మా ఆధీనంలోనే ఉందని, అయితే మేము గత 6 నెలల క్రితం వచ్చి మా స్థలాన్ని చూస్తే వేరే వ్యక్తులు ఆక్రమించి ఈ నిర్మాణాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మేము వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి సర్వే చేయించాం. మా స్థలంలోకి వచ్చిన వారిపై మేము నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎలాంటి సమాధానం లేదని తెలిపారు. అధికారులు కూడా ఫిర్యాదు చేసి పంచాయతీ ద్వారానే నోటీసులు కూడా జారీ చేశామని తెలిపారు. అయితే తమ స్థలానికి రక్షణగా ప్రహారీ కూడా నిర్మిస్తున్నామన్నారు. నమస్కారం అండి. నా పేరు కిషోర్ రెడ్డి నాయుడు, పూర్తి పేరు. అయితే మేము 2004లో కొనుక్కోవడం జరిగింది. మా బావగారు, మా మావయ్య గారి పైన 2 సైట్లు ఉంటాయి. 29 ఫ్లాట్, 31, 2. మేము అప్పటి నుంచి కూడా మా పొజిషన్లో ఉండి మా బావగారు లండన్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నారు. గత 6 నెలల క్రితం వచ్చాక మేము మా సైట్లో వచ్చి చూసుకుంటే ఇవన్నీ ఓడగట్టేసి ఇవన్నీ ఆక్రమించేసి ఉన్నాయి. మేము ఏం చేసామంటే డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టి మా డాక్యుమెంట్స్ అవి ఇచ్చి మేము అన్ని సబ్మిట్ చేసి సర్వేకి అడిగాం. అయితే వాళ్ళని తీసుకుని మేము ల్యాండ్లోకి వస్తే కొంతమంది నాయకులు వచ్చి ఇక్కడ మేము సారథి గారు అని చెప్పి ఒక ఆయన వచ్చి మీ సర్వే పెట్టుకోండి, మీదైతే మీరు తీసుకోండి, మాదైతే మేము తీసుకుంటాం అని చెప్పి అన్నారు. మీ సర్వే పెట్టుకోవడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ పెట్టాం, మాది ఇలా జరిగిందని చెప్పి. అయితే వాళ్ళు వచ్చి సర్వే పెట్టాం, నోటీసులు ఇచ్చారు. మాది కాదు. అయితే వాళ్ళు వచ్చి నోటీసులు ఇచ్చారు పంచాయతీ డిపార్ట్మెంట్. వాళ్ళు వచ్చి రెస్పాండ్ అవ్వలేదు. మంచి రోజు మా మావయ్య గారిని, మా బావగారిని కూడా తీసుకొచ్చాం. వాళ్ళని తీసుకురమ్మన్నారు. తీసుకొస్తే అప్పుడు కూడా మీకు రాలేదు. మళ్ళీ మేము నోటీసు మళ్ళీ ఇవ్వమని చెప్పాం. అది కూడా జరిగింది. మా డాక్యుమెంట్లన్నీ మా దగ్గర ఉన్నాయి. మేము డిపార్ట్మెంట్కి అన్నీ కూడా చూపించాం. సర్వే చేసుకోమని చెప్పాం. మాది మేము కాబట్టి మాది మేము చేసుకున్నాం వర్క్. సరే, పంచాయతీ ద్వారా వెళ్ళారా లేకపోతే పంచాయతీ ద్వారా మేము కంప్లైంట్ పెట్టి నోటీస్ ఇప్పించామండి. నోటీసులు కూడా ఇచ్చారు. కూడా ఫోన్ చేసి స్పందించారు. బాగానే స్పందించారు. వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వచ్చి పొజిషన్కి వచ్చి చూసుకుని కొలత చూసుకుని మీదైతే మీరు తీసుకుని వాళ్ళైతే వాళ్ళు తీసుకుంటారని చెప్పారు. పోలీసు వారు కూడా వచ్చారా దానికి? పోలీసు వారు కంప్లైంట్ పెట్టామని ఇంకా వాళ్ళు అంటే ఏం విషయం జరగలేదు కాబట్టి ఇంకా ప్రజెంట్ వాళ్ళు ముగ్గురు వచ్చారని చెప్పారు. ఎవరండి? పోలీసు ఎవరు రాలేదండి. ఓకే.